వేడి వేడి అన్నం మీద కమ్మన్ పప్పు కాచిన ఈ పప్పు తప్పలం లలా ముక్క చూడండి మళ్ళీ ఉంది. ఒక్క మొక్క వేసుకొని ఆఫీసులకు కానీ స్కూల్ పిల్లలకి కానీ మనం ఎప్పుడైనా చేసుకోలేకపోతేనండి రెగ్యులర్ కాదు హ్యాపీగా తినేసేయచ్చు. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో చూడండి. అసలు స్వచ్ఛమైన మిరపకాయలు. కొత్త పచ్చడికి ఉండే టేస్ట్ కానీ ఇది పట్టుకొని తినాలరా నాన్న. సుకుమారి ఉందా? ఆహా చాలా బాగుంది. అన్ని సరిపోయినాయి. కరెక్ట్గా ఉంది. ఫ్రెష్ పీకలు మామూలుగా లేదు పచ్చడి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే మనకి. అదేందా పచ్చడి ప్యాకింగ్ చేయాలి కదా, అందరికీ ఇంట్రెస్ట్ ఉందాం ఈ పచ్చడి తినాలని. మన ఎంప్లాయీస్ అందరూ కూడాను రాత్రి కలిపేటప్పుడు వాళ్ళకి నోట్లోంచి లాలాజలం వచ్చింది. ఇంక పొద్దున్నే మనం పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరో టిఫిన్లు కూడా తినేసి రాలా. అర్థమైందా? చూసావా ఎంత బాగుందో. ఏది అన్నం పెట్టించి ఎప్పుడు చల్లగా ఉంటుందమ్మా. అదేనా అందరూ ఇలా ఉన్నారు. పొద్దున్నే చికెన్ తెప్పించారండి. చికెన్ పచ్చడికి 10 కేజీలు పచ్చడి పెట్టేవాళ్ళమి. ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా, అందుకని చెప్పేసి 20 కేజీలు చికెన్ బోన్లెస్ స్కిన్లెస్. ఇది ఒక 10 కేజీల మూట, ఇది 10 కేజీల మూట, ఇది ఒక 10 కేజీల మూట. ముక్క అసలు చికెను ఫ్రెష్గా ఉంటుందండి. అసలు ఇక్కడైతే పొటేళ్ళు కోళ్ళు చాలా పుష్కలంగా నేచర్ని తిని బతుకుతాయండి. అసలు అది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎంత మంచి చికెన్ దొరికిద్దో. మటన్ కూడా చాలా స్వచ్ఛమైన మటన్ దొరికింది. ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ చాలా బాగుంటుంది. చూడండి 10 కేజీలు. ఇది క్వాంటిటీ పెరిగింది. స్కిన్ ఉండదు, ఎక్కడ ఫ్యాట్ ఉండదు, మీకు తోలు ఉండదు, బోన్ ఉండదు. పీస్ కూడా చూసారా ఏ సైజులో ఉందో. మంచిగా దీన్ని కడుక్కొని ఉప్పేసేసి సాల్ట్లో పసుపులో నానబెట్టి మంచిగా చేస్తాను. ఓకేనా? 10 కేజీలు 20 కేజీలు చికెన్. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి బుక్ చేసుకోండి. డైలీ తెప్పిస్తాను, డైలీ చేస్తాను నేను. ఓకేనా? చూసారా చికెను పెద్ద పెద్ద ముక్కలు మంచిగా నీట్గా కొట్టిస్తే ఇది కడుక్కొని ఉప్పు పసుపు వేసేసుకొని నానబెట్టి 1 గంట నానిన తర్వాత దీన్ని ఉడకబెట్టి ఫ్రై చేసేసి పచ్చడి చేస్తాం. చక్కగా నచ్చితే రోజు ఫ్రెష్ మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అన్నీ పెడతా ఉంటాం. చికెన్ పచ్చడి మరీ ఎక్కువ సేల్ కాబట్టి రోజుకి 20 నుంచి 35 కేజీలు సేల్ అవుతుంది. అందుకని ఇప్పుడు క్వాంటిటీ పెంచాను. ఇంక ఇది మనకి స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక 37 కేజీలు పచ్చడి దాకా రెడీ అవుతుంది. ఓకే, అందరూ ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను చికెన్ పచ్చడి అండి. నిన్న మీకు వీడియో తీసి పెట్టాను కదా, కలిపాను మొత్తం. ఇది 35 కేజీలు పచ్చడి దాకా అవుతుంది. చక్కగా నచ్చితే మీరు ఏ రోజుకి ఆ రోజు మేము ఫ్రెష్గా పెడితే మీ దగ్గర ఒక 3 నెలలు పెట్టుకొని మీరు తినడానికి ఉపయోగపడుతుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెట్టకూడదు. బయట పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాన్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా? 3 నెలలు ఎలా తిన్నా సరే ఇది పాడవదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెడితే చెమ్మ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పచ్చడి మీకు కలిపి చూపిస్తాను. దగ్గరమ్మా అన్నీ వేసి చక్కగా మంచిగా కాశ్మీరీ కారం, మంచి ఫస్ట్ క్వాలిటీ చెక్క లవంగాలు అన్నీ తీసుకొచ్చేసి ఎండలో ఎండబెట్టి చక్కగా మనసు పెట్టి చేశానండి. ఎందుకంటే ఇది చాలా ప్రేమతో చేస్తున్నానండి, నిజంగా చెప్తున్నాను. మంచి వాసన. ఎక్కువ మోతాదులో ఉంది కదా, ఈ ఐరన్ గరిట తప్ప ఇంకే గరిట సెట్ అవ్వదు తిప్పడానికి. అదేనమ్మా. ముక్కలు కూడా మంచిగా ఉండి మా దగ్గర గోంగూర చికెను, మటన్ గోంగూర, రొయ్యల గోంగూర, అన్ని రకాల గోంగూర పచ్చళ్ళు మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి. చక్కగా నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి బుక్ చేసుకోండి. చూడండి కలర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ, ఫ్రెష్ పికిల్స్కి ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ మనం మంచి కారాలు వేయకపోయినా పచ్చడి ఓల్డ్ స్టాక్ అయినా బాగోదు. రెడ్ అంటే రెడ్ కాశ్మీరీ మిరపకాయలు అండి, ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి. చెక్క లవంగాలు కూడా ఎంత నీట్గా ఉన్నాయి చేసా.
అవి కూడా బస్తాల్లో తీసుకుంటేనే మనకు అలా ఇస్తారు. రోజు ఇదే పని కదా. అమ్మ కూరకారం దగ్గర స్టార్ట్ చేసి ఇవాళ 57 ప్రోడక్ట్లు ఉన్నాయండి. చిరుధాన్యాల పౌడర్లు, గరం మసాలా పౌడర్లు, మీకు ఏ కిచెన్కి అసలు మీకు ఏం కావాలండి, మటన్ మసాలా, చికెన్ మసాలా, ఒక్కసారి వీడియో కింద చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. చిరుధాన్యాల పౌడర్లు, కషాయం పౌడరు, మార్నింగే వెయిట్ లాస్ డ్రింకు, కషాయం పౌడరు, మసాలా టీ పౌడరు, ఎన్ని ఉన్నాయి, డ్రై ఫ్రూట్ లడ్డూలు, రసం మసాలా, సాంబార్ మసాలా, అన్ని రకాల. ఈ పచ్చడి కలుపుతున్నప్పుడు ఇక్కడ వచ్చే వాసన మామూలుగా కాదు. ఇప్పుడు ఈ ప్యాకింగ్లు అయిపోతాయి. మనం కూడా టేస్ట్ చేయాలి కదా. మా ఎంప్లాయీస్ అందరికి ఇందులోనే కలిపి పెట్టగా వాళ్ళకి తినాలని ఉంటుంది కదా. చేసేటప్పుడు అవన్నీ చూస్తారు, కడుగుతారు, చేస్తారు. సరే, వేడి వేడి అన్నం. ఈ డబ్బా నీకు జరిపేసేయండి అమ్మా, ప్యాకింగ్ చేసేస్తారు. చూసావమ్మా? స్టూల్ కావాలా? అవసరం మామూలుగా లేదు పచ్చడి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే మనకి. అదేందా పచ్చడి ప్యాకింగ్ చేయాలి కదా. అందరికీ ఇంట్రెస్ట్ ఉందాం ఈ పచ్చడి తినాలని. మన ఎంప్లాయీస్ అందరూ కూడాను రాత్రి కలిపేటప్పుడు వాళ్ళకి నోట్లోంచి లాలాజలం వచ్చింది. ఇంక పొద్దున్నే మనం పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరో టిఫిన్లు కూడా తినేసి రాలా. అర్థమైందా? చూసావా ఎంత బాగుందో. ఏది అన్నం పెట్టించి ఎప్పుడు చల్లగా ఉంటుందమ్మా. అదేనా? సంజు, వేడి వేడి అన్నం మీద కమ్మన్ పప్పు, కాచిన ఈ పప్పు దప్పలం లలా ముక్క చూడండి. ఉంది. ఒక్క మొక్క వేసుకొని ఆఫీసులకు కానీ స్కూల్ పిల్లలకి కానీ మనం ఎప్పుడైనా చేసుకోలేకపోతేనండి, రెగ్యులర్ కాదు, హ్యాపీగా తినేసేయచ్చు. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో చూడండి. అసలు స్వచ్ఛమైన మిరపకాయలు. కొత్త పచ్చడికి ఉండే టేస్ట్ కానీ ఇది పట్టుకొని తినాలరా నాన్న. సుకుమారి ఉందా? ఆహా, చాలా బాగుంది. అన్ని తప్పినాయి. కరెక్ట్గా ఉంది. ఫ్రెష్ పీకులు, స్పైసీగా, చాలా బాగుంది. అసలు ముక్క అయితేనండి, మా దగ్గర చికెన్ పచ్చళ్ళు, మటన్ పచ్చళ్ళు, ఏ పచ్చళ్ళలో కూడా నీసు వాసన ఉండదు. పీతల పచ్చడి కూడా అంత డిమాండ్ ఉన్నది. అన్నీ పెడుతున్నాం. ఒకటి ఉంది ఒకటి లేదు నన్ను ఉండకూడదు. ఆలుగడ్డ కారపొడి, చికెన్ తురుము కారపొడి, చికెన్ కారపొడి. ఇప్పుడు అది చికెన్ కూడా తెప్పించా కారపొడి చేయడానికి చూపిస్తాను. ఒక కస్టమర్లు 3 కేజీలు చికెన్ తురుము పచ్చడి కావాలన్నారు. ఇంకొకళ్ళు 1/2 కేజీ అలా పెట్టుకున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక 8 కేజీలు చికెన్ బోన్లెస్ తెప్పించాను. అది చేసేసిన తర్వాత వాళ్ళకి పంపించేసి రేపైతే ఒక 20 కేజీలు చికెన్ తీసుకొచ్చామా, చికెన్ కారపొడి పెడతా. కానీ ఇప్పుడు అవైలబుల్లో ఉందని మీకు చెప్తున్నా. మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పటికి కారపొడి అయిపోయి కూడా ఉంటుంది. తీసుకో ముక్క, తీసుకో. ఎంత బాగుంది కదా, సూపర్ ఉంది, చాలా బాగుంది అసలు. ఫ్రెష్ ఆయిల్, ఫ్రెష్ గరం మసాలా పౌడర్లు, ఏ ఓల్డ్ స్టాక్ కాదు, శనగ నూనె వాడుతున్నాం. మా చేత్తో మేము మా కళ్ళ ముందు మేము రెడీ చేసుకుంటున్నాం శుభ్రంగా నీట్గా. ప్యాకింగ్లో అయ్యేంతవరకు ఇక్కడే అంతా కేర్ తీసుకొని. మొక్కలు అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ కోళ్ళు కానీ మేకలు కానీ చాలా పుష్కలంగా రెడీ అవుతాయి కదమ్మా. అయిపోయిందమ్మా. తీసుకో చికెన్. అంత బాగుంది అసలు, చాలా బాగుంది. చికెన్ అంత బాగుంది అసలు. సూపర్ ఉంది. ఫ్రెష్ చికెన్ కదా, సూపర్ టేస్ట్ ఉంది. ఏంటంటే ఇంకా 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 తిన్నాను, అంత ఇదిగా ఉంది.
డబ్బా తెప్పించుకున్న వాళ్ళు 1/2 kg డబ్బా తినేసి డబ్బా ఎంటీ డబ్బా పెడుతున్నారు మనకి. అవును, ఆ 1 డేలోనే కంప్లీట్ అయిపోయింది, మా ఫ్యామిలీ మొత్తం తినేసాం అంటున్నారు. అంత బాగుంది. బాగుందని అది ఓకేనా, ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు చికెన్ చూపిస్తాను చూడండి, కారపొడి కోసం, చికెన్ కారపొడి కోసం. బాయ్ బాయ్. ఇదిగోండి, ఇది 7 kg చికెను, బోన్లెస్ చికెను. ఇది చికెన్ కారపొడి కోసం పొద్దున్నే తెప్పించేసి శుభ్రంగా కడిగి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకొని కారపొడి చేసుకోవాలా. ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళ కోసం మాత్రమే చేశాను. ఇప్పుడు మీ అందరికి కూడాను రేపు మీరు ఆర్డర్ పెట్టుకునే టైంకల్లా ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. చికెన్ కారపొడి, ఆలుగడ్డ కారపొడి, మీకు చికెన్ తురుము పచ్చడి, గోంగూర చికెను, మటన్ గోంగూర చికెను, చికెన్ గోంగూర, మటన్ గోంగూర, రొయ్యల గోంగూర, ఇవి మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఇవన్నీ కొత్తగా స్టార్ట్ చేసినాయి. మీరు అన్ని రకాల పచ్చళ్ళు అన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక బస్తా అల్లం కావాలండి అంటే తోటోళ్ళు ముందు తీసుకెళ్ళండి. ప్రస్తుతానికి ఆ బస్తాలకి మేము మొత్తం స్టోరేజ్ చేసి పెడతాము, ఇది అత్యవసరం ఉంటే అని చెప్పేసి డబ్బులు కూడా తీసుకోవాలి. ఫ్రెష్ అల్లం. దీంతో ఇప్పుడు మనం చికెన్ మసాలా పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. చికెన్ కారపొడి కూడా మనకు అవసరం కదా, అందుకని చెప్పేసి. ఓకే.